హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం పొట్టి పిల్ల అనే కథ చెప్పుకుందాం. అనగనగనగనగా ఒక చిన్న ద్వీపం ఉండేది. ఆ ద్వీపంలో నివసించే వాళ్ళందరూ మరుగుజ్జులు. వాళ్ళు భూమికి 4 జానెలు మాత్రమే ఉంటారు, కానీ మంచి తెలివిమంతులు. వాళ్లకు జంతువుల భాష, పక్షుల భాష కూడా తెలుసు. మంత్రాలంటే వాళ్ళకి చాలా నమ్మకం. ఆ ద్వీపవాసులు చిరకాలంగా కడుపులో చల్ల కదలకుండా కాలక్షేపం చేస్తూ వచ్చారు. కానీ కొంతకాలానికల్లా ఒక అవాంతరం వచ్చి పడింది. మామూలు మానవులు ఒకప్పుడు ఈ ద్వీపం చూద్దామని వచ్చారు. వీళ్ళని చూసి ఆ మరుగుజ్జు వాళ్ళు భయపడ్డారు. భయపడిన మరుగుజ్జులు, మనకు కష్టకాలం వచ్చింది, నరుడి కంటబడని చోటు చూసుకుని వెంటనే పోదాం అని నిశ్చయించుకున్నారు. వాళ్ళందరూ సామాన్లన్నీ సర్దేసుకొని సాగిపోదామనుకుంటూ ఉండగా బెన్నయ్య సంగతి వారికి జ్ఞాపకం వచ్చింది. అందరూ బయలుదేరారు, కానీ బెన్నయ్య మాత్రం కదలనని భీష్మించాడు. నాయనా బెన్న, ఒంటివాడివైపోతావు. వాళ్ళు చూస్తే బలవంతులు, వాళ్ళ మధ్యన నువ్వు బతకలేవురా అని బంధువులు, స్నేహితులు ఎంతగానో చెప్పి చూశారు. వాడికి రోజు అన్నం అమర్చిపెట్టే అవ్వ కూడా చెప్పి చూసింది. బెన్నయ్య అస్సలు వినలేదు. కానీ బెన్నయ్య మట్టుకు ఏమైనా కానివ్వండి, నా తోట దొడ్డి వదులుకొని నేను ఎక్కడికి రాను, నా నోరు మంచిదైతే ఎవరు మాత్రం నన్నేం చేస్తారు అని పట్టుకొని కూర్చున్నాడు. చేసేది లేక అందరూ ఊరు వదిలి వెళ్ళిపోసాగారు. అలా వెళ్ళిపోతున్న బంధుమిత్రులందరూ ఒక్కొక్కళ్ళే బెన్నయ్యతో వెళ్ళి వస్తామని చెప్పడం, బదులుగా బెన్నయ్య సరే మంచిది అనడం, ఇదంతా ఒక పూట పైగా పట్టింది. ఒక్కడు కూడా మిగలకుండా ఆ ద్వీపవాసులు అంతా వెళ్ళిపోయారు. అంతా వెళ్ళిపోతే బెన్నయ్యకి ఏమీ తోచింది కాదు. ఏదో పెద్ద వెలితిగా అనిపించింది. ఏమీ తోచక బెన్నయ్య తోటకి వెళ్ళి పనిచేయసాగాడు. మధ్యాహ్నం అయ్యేసరికి ఇంటికి తిరిగి వచ్చాడు. రోజులాగే తను వచ్చేటప్పటికి భోజనం సిద్ధంగా ఉంటుందనుకున్నాడు బెన్నయ్య. తీరా చూస్తే భోజనం లేదు. వట్టి బొచ్చెలే పడేసి ఉన్నాయి. ఏం చేయాలో తెలిసింది కాదు. పడక గదిలోకి వెళ్ళాడు. పక్కంతా చిందరవందరగా ఉంది. ఇలా పని కాదని బెన్నయ్య తనే వంట చేసుకుందాం అనుకున్నాడు. బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టాడు. తయారయ్యేటప్పటికి చాలాసేపు అవుతుంది కనుక ఇప్పుడే వచ్చేయచ్చు కదా అని మళ్ళీ ఒకసారి తోటకు వెళ్ళాడు. వాడు తిరిగి వచ్చే లోపల అన్నం అడుగంటి మాడి బొగ్గులై ఊరుకుంది. ఆకలికి తాళలేకపోయాడు బెన్నయ్య. ప్రాణం విసిగెత్తింది. కాసిని పచ్చి మంచినీళ్లు తాగి పడుకున్నాడు. ఇలా కాదు, రేపొద్దున్నుంచి ఏం చేస్తానో చూసుకో అనుకున్నాడు తనలో తను. అనుకున్నాడే కానీ వంట సాగలేదు. మర్నాటి నుంచి కాయ కసురు తిని కాలక్షేపం చేయసాగాడు. ఒకవేళ వంట తలపెట్టినా కుండలు మూకుళ్ళు బద్దలయ్యేవి తప్ప సవ్యంగా పని జరిగేది కాదు. చివరికి బెన్నయ్య విసిగి వేసారిపోయాడు. బెన్నయ్య ఆకలి పొట్టతో ఉంటే అవతల తోట పని కూడా సాగేది కాదు. బెన్నయ్యకు బెదురు పుట్టి గుండె నిబ్బరం సడలింది. ఒక రోజున వాడు చాలా విచారంగా కూర్చున్నాడు. అలా కూర్చుని ఉండగా ఎదుట గుబురుగా పెరిగిన ఒక పొదలో 2 చుక్కలు మెరిశాయి. ఇదేమిటా అని తేరి చూడగా ఆ మెరిసే చుక్కలు ఉడతమ్మ కన్నులని తెలుసుకున్నాడు. ఉడతమ్మ గభీమని వదలికి వచ్చింది. ఏంటి బెన్నయ్య, ఎందుకీ విచారం అని అడిగింది. ఏం చెప్పను ఉడతమ్మ, మా వాళ్ళు ఉన్నన్నాళ్ళు వాళ్ళ విలువ తెలిసింది కాదు. ఇప్పుడు ఒక్కడనే నేను ఇక్కడ ఉండి నానాపాట్లు పడుతున్నాను అన్నాడు బెన్నయ్య. బెన్నయ్య బాబు, ఎన్నాళ్ళు ఇలా ఉండడం? చక్కని పిల్లను ఒకదాన్ని చూసి పెళ్లి చేసుకోక ఎందుకీ తిప్పలు అంది ఉడతమ్మ. ఉడతమ్మ అలా అనగానే బెన్నయ్యకు లోగడ వాళ్ళు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది. ఒరే బెన్న, నువ్వు ఒక ఇంటివాడివైతే మాకు చూడాలని ఉందిరా అన్నప్పుడల్లా బెన్నయ్య చచ్చినా పెళ్ళాడను, పెళ్ళాడితే పెద్ద యాతన అని చెప్పేవాడు. బెన్నయ్య ఈ విధమైన పూర్వగాథ తలపోసుకుంటూ ఉండగా ఉడతమ్మ కొడుకు ఉరకలేసుకుంటూ అక్కడికి వచ్చాడు. అమ్మా అమ్మా, చెట్టు కింద ఎవరో ఒక అమ్మాయి పడిపోయింది, రా రా అని పిలిచాడు. ముగ్గురు బయలుదేరి అక్కడికి వెళ్ళారు. అక్కడ పువ్వుల మొక్కల లోపల ఒక చిన్నారి బాలిక పడి ఉంది. ఆ బాలిక ముఖం మల్లె పువ్వులాగా తెల్లగా ఉంది. దాని పాలిబుగ్గలు గులాబీ రంగుతో మెరిసిపోతున్నాయి. ఎలా చూసినా ఆ పిల్ల అందాలు చిందుతూనే ఉంది. పాపం ఈ అమ్మాయి ఎందుచేతనో పడిపోయింది. దీన్ని ఇక్కడ వదిలేసిపోతే ఎలా అంది ఉడతమ్మ.
ఉడతమ్మ కొడుకు ఆ పిల్లను లేవదీయబోయాడు, కానీ వాడి వల్ల కాలేదు. అప్పుడు బెన్నయ్య ఆ అందాల పిల్లని ఎత్తుకున్నాడు. అంతా కలిసి బెన్నయ్య ఇంటికి వచ్చారు. ఆ అమ్మాయిని చాప మీద కూర్చోబెట్టారు. ఉడతమ్మ విచారంతో తల ఊబి ఈ పిల్లకు ప్రాణం ఉన్నట్టు లేదు అన్నది సంశయిస్తూ. మెల్లగా శ్వాస ఆడుతుందో లేదో అని బెన్నయ్య పిల్ల ముక్కు కింద వేలు పెట్టాడు. ఉడతమ్మ చెప్పింది చివరకు, బెన్నయ్య బాబు, ఇది నిజమైన మనిషి పిల్ల కాదు సుమా, మనిషి బొమ్మని ఎవరో మర్చిపోయి వదిలేసి వెళ్ళిపోయారని. బెన్నయ్య ఆ బొమ్మలోని అందం అంతా పరిశీలించాడు. సిగ్గుపడుతూనే దాని బుగ్గలు నిమిరాడు. పట్టుకుచ్చులాగా నిగనిగలాడే దాని తలను తడిమాడు. ఈ అమ్మాయి పేరేమిటో అని ప్రశ్న వేశాడు. అన్నట్టు ఇది బొమ్మ కదూ అని అనుకుని నాలుక కరుచుకున్నాడు. దీనంగా చూస్తూ, ఉడతమ్మ, మంత్రం వేసి ఈ బొమ్మను మనిషిగా మార్చే మొనగాళ్ళు ఎవరైనా ఉన్నారా? నిజంగా ఈ బొమ్మే బాలిక అయితే ముచ్చటగా రాణి అని పిలుస్తాను కదా అన్నాడు. బాగానే ఉంది బెన్నయ్య బాబు, నువ్వు చెప్పిన మాట అని సంతోషించింది ఉడతమ్మ. అయితే ఉండు చెబుతాను అంటూ అట్టే కాసేపు ఆలోచించింది. నాతో రా అంది వెంటనే. వాళ్ళు కలిసి వెళ్తూ ఉండగా చీకటి పడింది. ఆ చీకటిలో భయంకరమైన పెద్ద తల ఒకటి వాళ్ళకి ఎదురు వచ్చింది. ఏయ్ ఆగండి, ఇప్పుడు గొప్ప తుఫాను రాబోతుంది. అదిగో నా పాదాలకు చల్లని గాలి తగులుతుంది, తప్పక వస్తుంది గాలివాన, పొండి వెనక్కు అంది. అందుకు బెన్నయ్య, అయ్యో పువ్వుల పొదలో మాకొక చక్కదనాల పిల్లబొమ్మ దొరికింది. ఈ బొమ్మకి ప్రాణం పోసేవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో కాస్త చెప్పొచ్చు కదా, నీకు పుణ్యం ఉంటుంది అని అనేక విధాలుగా ప్రాధేయపడ్డాడు. అందుకు ఆ భయంకరమైన పెద్ద తల, ఓహో అదా సంగతి, మీరు తిన్నగా ఇక్కడ నుంచి 4 ఆమడల దూరంలో ఉండే గోబయ్య దగ్గరికి వెళ్ళండి, ఆయన మీ కోరిక నెరవేరుస్తాడు అని చెప్పింది. ఉడతమ్మ కొడుకు బొమ్మను ఎత్తుకున్న బెన్నయ్య బయలుదేరి చెట్టు తొర్రలో ఉండే గోబయ్య దగ్గరికి వెళ్ళారు. ఆయనతో బెన్నయ్య బొమ్మ సంగతి చెప్పి దానికి కాస్త ప్రాణం పోయమని కోరాడు. ఇదంతా విని గోబయ్య, ఓరి మీ కోల, ఈ బొమ్మగా ప్రాణం పోయమంటున్నారు? ఇక్కడికి 10 ఆమడల దూరంలో కీకారణ్యాల్లో ఒక పెనుభూతం ఉంది. ఆ పెనుభూతం ఒక పిల్లను పెంచుకుంటుంది. ఆ పిల్ల ఆడుకునే బొమ్మ సుమా ఈ బొమ్మ. పెనుభూతానికి తెలిస్తే నిన్ను బతకనిస్తుందా? కనుక దీన్ని ఎక్కడ తీసావో అక్కడే పెట్టేసిరా అన్నాడు. ఎవరిదైనా కానీ బొమ్మను నేను విడిచిపెట్టేది లేదు, దీనికి ప్రాణం పోసే ఉపాయం చెప్పవయ్యా గోబయ్య అంటూ మళ్ళీ ప్రాధేయపడుతూ బతిమలాడాడు బెన్నయ్య. అయితే బొమ్మలకు ప్రాణం పోసే మంత్రం ఒక్క పెనుభూతానికే తెలుసు అని చెప్పాడు గోబయ్య. మరైతే జీవం పోయడానికి ఏం పుచ్చుకుంటుంది గోబయ్య ఆ పెనుభూతం అని మళ్ళీ అడిగాడు బెన్నయ్య ఆతరంతో. దానికెందుకు ధనం, నువ్వు బతిమలాడినా సరే అది బహుమతులు కూడా పుచ్చుకోదు. బుద్ధి పుడితే ఉపకారం చేస్తుంది, దానివల్ల ఉపకారం పొందడానికి ప్రాప్తం ఉండాలి అంతే అంటూ పెనుభూతం ఉండే అరణ్యానికి సరాసరి మార్గం చెప్పాడు గోబయ్య. సరే అని సెలవుపుచ్చుకొని బెన్నయ్య వెళ్ళబోతూ ఉండగా గోబయ్య వాడిని వెనక్కి పిలిచి చెవిలో ఇలా చెప్పాడు. నాయన, నీకు రహస్యం చెప్తా, గుర్తుంచుకో. పెనుభూతానికి తను పెంచే పిల్లలంటే పంచప్రాణాలు. పిల్ల సంతోషమే తల్లి సంతోషం, పిల్ల విచారమే తల్లి విచారం. కనుక ఆశ్చర్యం గొలిపే పని చేసి నువ్వు ఆ పిల్లని సంతోషపెట్టావంటే ఆ పెనుభూతం నిన్ను మెచ్చుకొని నీ కోరిక తీరుస్తుంది అని సలహా ఇచ్చాడు. ఈ మాటలకు బెన్నయ్య నిరుత్సాహపడ్డాడు. ఉడతమ్మ కొడుకు కూడా బెన్నయ్య విచారం తొలగించలేకపోయారు. ముగ్గురూ కలిసి ఇల్లు చేరుకున్నారు. పెనుభూతానికి ఆశ్చర్యం కొలిపే దారి తెలియక బెన్నయ్య విచారసాగరంలో మునిగిపోయాడు. ఇలా ఉండగా ఆ ద్వీపానికి వచ్చిన మామూలు మనుషులు తిరిగి వింతలన్నీ చూశారు. ఆ ద్వీపంలో ఎవరూ లేకపోవడం చూడగా వాళ్లకు మరీ వింతగా అనిపించింది. చివరికి ఒక చెట్టు కింద చింతతో కూర్చుని ఉన్న బెన్నయ్య కనిపించాడు. వాడి వింత రూపం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. మాటల సందర్భంలో బెన్నయ్యకు పట్టుకున్న విచార కారణం తెలుసుకొని ఓ ఈపాటిదానికా నీ బెంగ అంటూ ధైర్యం చెప్పి వాడిని సముద్రపు ఒడ్డుకు తీసుకెళ్లారు. ఓడలో ఉన్న వింతల వస్తువుల సామాగ్రులన్నీ చూపించారు. అందులో బెన్నయ్యను అతిగా ఆకర్షించిన సామాగ్రిని వాడు ఆత్రంతో కావాలని కోరగా వాళ్ళు వాడికి ఇచ్చారు. తక్షణమే బెన్నయ్య ఉడతమ్మ కొడుకును వెంటబెట్టుకొని బొమ్మను చంకబెట్టుకొని ఈసారి తిన్నగా పెనుభూతం ఉండే అరణ్యానికి ఉత్సాహంతో బయలుదేరాడు. కష్టాలు పడి ముగ్గురు ఆ కేకారణ్యాన్ని చేరుకున్నారు. పెనుభూతం ఉండే భవనాన్ని సమీపించారు. 2 తలల కుక్కలు 2 వాళ్ళ మీదకు ఎగసి వచ్చాయి. బెన్నయ్య ఒక టపాకాయ తీసి పేల్చాడు. అటువంటి ధ్వని ఎన్నడూ విని ఎరుగని ఆ కుక్కలు 2 మరి కనపడకుండా మటుమాయమైపోయాయి. ఈ శబ్దం విని
పెనుభూతము కూతురు లోపల నుంచి బయటకు వచ్చారు. బెన్నయ్య చేతిలో బొమ్మను చూసి వాళ్ళిద్దరూ మండిపడ్డారు, లాక్కోబోయారు. మతాబు వెలిగించాడు బెన్నయ్య. ఆ కళ్ళతో వాళ్ళు చూడలేకపోయారు. అంతలో చిచ్చుబుడ్డి అంటించాడు. అది ఆకాశాన్ని అంటడం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. బెన్నయ్యని పిలిచి బొమ్మనిమ్మని బతిమాలుతూ, నీకేం కావాలో కోరుకో అన్నది భూతం. తను వచ్చిన పని చెప్పాడు బెన్నయ్య. ఆ బొమ్మ తన కూతురుకు ప్రియమైనది కావడం వల్ల క్షణం పాటు ఆలోచనలో పట్టింది భూతం. పెనుభూతం కూతురు మరుగుజ్జు కావడం చేత ఇంతవరకు తగిన వరుడు ఎవరూ దొరకలేదు. ఇప్పుడు బెన్నయ్య కంటపడి పడ్డంతోనే తన కూతురుకు ఈడు జోడు కుదిరిందని ఆ పెనుభూతం మనసులో ఉప్పెంగిపోయింది. బెన్నయ్యకి తన పిల్లనిచ్చి వైభవంగా పెళ్లి చేసింది. ఆ బొమ్మకు ప్రాణం పోసి అల్లుడికి కానుకగా ఇచ్చింది. అందరూ కలిసి బెన్నయ్య ఉండే చోటికి వెళ్ళారు. ఆ ద్వీపాన్ని చూడవలసిన మనుషులు పోతూ పోతూ బెన్నయ్యను పొట్టిపిల్లను దీవించి కానుకలిచ్చారు. ఆనాడు భయపడి పారిపోయిన మరుగుజ్జులంతా క్రమంగా మళ్ళీ వచ్చి ద్వీపం చేరుకున్నారు. బెన్నయ్య ఒక ఇంటివాడైనందుకు వాళ్ళందరూ సంతోషించారు. వాడు వెలిగించినటువంటి రకరకాల బాణాసంచాలు చూసి అమితాశ్చర్యం పొందారు. నాకొకటి అంటూ వాళ్ళంతా హడావుడి చేయసాగారు. ఏమిట్రా నాకోటి, పండగ పూట ఇవన్నీ ఎందుకనుకున్నారు, తీసుకోండి వెలిగించుకోండి అంటూ బెన్నయ్య వాటిని అందరికీ పంచిపెట్టాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.